హాయ్ మిత్రులరా, బుద్ధుడు హిందువు ఎట్లయితాడు? బుద్ధుడు హిందువు ఎట్లయితాడో అనేదే సబ్జెక్టు. ఈ వైదికులు బుద్ధుడు మా హిందువే, బుద్ధుడు హిందూ మతంలో ఒక భాగమని చెప్తున్నారు. నేను అడుగుతున్న వాళ్ళని, బుద్ధుడు ఎట్లా హిందువు అవుతాడు? బుద్ధుడు దశావతారంలో ఒకరని చెప్పే మీరు బుద్ధుని కోసం ఏదైనా గ్రంథాలు రాశారా? అలాగే బుద్ధుని కోసం ఏవైనా శ్లోకాలు, అంటే ఉదయాన లేస్తే రాముడికి, కృష్ణుడికి, ఈశ్వరునికి శ్లోకాలు రాసి ఉదయాన్నే వాళ్ళని ప్రజల్ని మేల్కొలుపుతుంటారు కదా. మరి వైదికులు బుద్ధుని కోసం ఏమైనా శ్లోకాలు రాశారా? అలాగే బుద్ధునికి వైదిక పురోహితులు ఎక్కడైనా పూజలు చేస్తున్నారా? అంటే బుద్ధుడిని విగ్రహాన్ని పెట్టి, ఎందుకంటే దశావతారాల్లో అన్ని అవతారాలకు పూజలు చేస్తూ బుద్ధుడు మావాడే, దశావతారంలో ఒక భాగమని చెప్తున్న వైదికులు మరి బుద్ధునికి ఎక్కడ పూజలు చేస్తున్నారు అనేది ప్రశ్న. అంటే బుద్ధుని పేర గ్రంథాలు రాసి, అంటే వైదిక గ్రంథాలలో ఈశ్వరునికి గ్రంథం ఉంది. రాముడు సాధారణ మనిషి, ఆయన దేవుడు కాదు. కేవలము దశావతారంలో విష్ణువు అవతారంగా ఆయన ఇక్కడ భూమి మీద ఇక్కడ ఉండే పాపాలని కడిగేయడానికి ఆయన ఒక అవతారంగా వచ్చాడు. అలాగే బుద్ధుడు కూడా దశావతారంలో ఒక్కరని చెప్తున్న మీరు, రాముడు కామన్ మ్యాన్గా ఉన్నప్పుడు ఆయనకి రామాయణం ఉంది, ఆయనకి శ్లోకాలు ఉన్నాయి, రాముని పేరు మీద కథలుగా ఎన్నో ఉన్నాయి. మరి బుద్ధుని మీద వైదికులు ఎక్కడైనా రాముడికి చెప్పిన విధంగానే గ్రంథాలు కావచ్చు, కావ్యాలు కావచ్చు, ఇవన్నీ వైదికులు చేశారా అనేది ప్రశ్న. అలాగే రాముడు గుడి లేనంటూ గ్రామం లేదు. మరి బుద్ధుడికి గుడి ఎందుకు లేదు? గుడి ఎందుకు కట్టించలేదు? గుడి కట్టించి వైదికులు ఎందుకు పూజలు చేయడం లేదు అనేది ప్రశ్న. సో వీటన్నిటికీ ప్రశ్నలు రాబో రోజుల్లో మై క్వెస్ట్ ఫర్ బుద్ధిజంలో అన్ని వెలికి తీయడం జరుగుతుంది. ఆల్రెడీ దేశవ్యాప్తంగా తిరుగుతూ బౌద్ధము కేవలం అవసరానికి ఆక్రమించుకున్నారు. ఒక జాతి బ్రతుకు తెరువు కోసం బౌద్ధాన్ని ఆక్రమించుకొని బౌద్ధ పునాదులపైన కూర్చొని బౌద్ధ నిర్మాణాలను, బౌద్ధ శిల్ప సంపదను ఆక్రమించుకొని వారి జీవితాలు పబ్బం గడుపుకుంటున్నారు. ఒకనాటి బౌద్ధులు, నేటి హిందువులు, ఒకనాటి బౌద్ధులు, నేటి హిందువులు ఈ హిందువులని, అంటే నాటి బౌద్ధులని హిందువులుగా మలిచి వారు ఈ యొక్క కల్పిత పురాణాల, అంటే బౌద్ధ నిర్మాణాల మీద, బౌద్ధ వసత్వాల మీద నిర్మించిన పురాణాలని ఈ ప్రజలపై రుద్ది వారి పబ్బం గడుపుకుంటున్నారు. ఈ విషయాలన్నీ నేను బయట పెట్టడం జరుగుతుంది. మిత్రులారా, హిందూ సహోదరులారా, ఏదో ఒక మతాన్నో లేకుంటే ఒక మతాన్ని డామినేట్ చేసే విషయం కోసం రాలేదు ఇక్కడికి. నేను ఈ యొక్క దేశ చరిత్రని చెప్పే క్రమం, నేను చెప్పే విషయాలు ఒక చారిత్రక ఆధారం, పురావస్తు శాఖ ఆధారాలతో నేను వెళ్తూ అక్కడ మాన్యుమెంట్లు చూపిస్తున్నాను. నేను చేసే తప్పు అయితే నా మీద లీగల్గా కూడా మీరు కేసు వేయచ్చు. నేను ఎందుకు చెప్తున్నా అంటే చారిత్రకమైన ఆధారాలు చెప్తున్నాను. ఒకటి పురాణాల ప్రకారంగా లేక పురాణాల ప్రకారంగా నేను వెళ్ళడం లేదు. కాబట్టి మిత్రులరా, రాబో రోజుల్లో పూర్తి శాసన ఆధారంగా మీ అందరికీ నేను బౌద్ధాన్ని పరిచయం చేస్తాను. అలాగే చరిత్రలో జరిగిన విషయాలన్నీ మీకు తెలియజేసుకుంటూ ఈ యొక్క జాగృత పరచడమే నా యొక్క ఆలోచన విధానం. ఇక నుంచి స్టూడియోలో ఈ యొక్క డిబేట్లు ఉంటాయి. ప్రతి వారంలో ఒక రోజు
క్వశ్చన్ అవర్ నడుస్తుంది. మీ యొక్క అనుమానాలు, మీ యొక్క సూచనలు, సలహాలు ప్రతి వారంలో ఒక రోజు కేటాయిస్తాను. ఆ రోజు మనం అందరం కలిసి మీ యొక్క అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి నేను ముందుకు వస్తాను. అలాగే ఆ రోజు మనం అందరం కలిసి షేర్ చేసుకుని మీ యొక్క అనుమానాలను షేర్ చేసుకోవడానికి ఒక రోజు కేటాయిస్తున్నాను. సో మిత్రులరా, ఇక్కడ మనకు బుద్ధుడు హిందువు ఎట్లా అవుతాడు? ఎవరైనా సరే బుద్ధుడు ఫలాని గ్రంథం ద్వారా హిందువు అవుతున్నాడు, ఫలాని టెంపుల్ కట్టించి పూజారులు ఆయనకి పూజలు చేస్తున్నారు, బుద్ధునికి సేవలు అందిస్తున్నారు, అలాగే బుద్ధుడి కోసం శ్లోకాలు వల్లిస్తున్నారు అని చెప్పేసి ప్రతి సంవత్సరం బుద్ధ పూర్ణిమ నాడు బుద్ధునికి వైదిక బ్రాహ్మణులు బుద్ధ పూర్ణిమ కూడా జరుపుతున్నారనేది మనకు ఎవరైనా ఎవిడెన్స్ చూపిస్తే వారికి మనం హెడ్సప్ చెప్తాం. ఎందుకంటే ఎవరిని ఎవరు ఆక్రమించుకున్నారు? మరి బుద్ధుడిని మావాడేని చెప్పుకున్న వాళ్ళు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. బుద్ధుడు మాత్రమే కావాలి, బౌద్ధ నిర్మాణాలు కావాలి, బౌద్ధ శిల్ప సంపద కావాలి, కానీ బౌద్ధం వద్దు, బౌద్ధ ఈ యొక్క సిద్ధాంతం వద్దు, బౌద్ధం చెప్పిన మార్గం వద్దు. అఖండ భారత్లో 16 యూనివర్సిటీలు కట్టించిన బౌద్ధ మార్గాన్ని ఎందుకు దూరం పెట్టారు అనే విషయాలపై చారిత్రక ఆధారాలతో, శిలాశాసనాలతో మేము ముందుకు రాబోతున్నాను మిత్రులారా. ఇక కాసుకోండి. ఇక మొదలెడదామా? జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ.